సార్ నమస్తే అండి. రాహుల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? నమస్కారం సోనం గారు, బాగున్నారా అండి? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? అధ్యక్షమనండి. సార్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ H1Bకి సంబంధించి ఈ $100,000కి సంబంధించి ఒకలాంటి భయం ఉండేది. ఏం జరగబోతుందని ఒక టెన్షన్ ఉండేది. ఇప్పుడు దీనికి సంబంధించి లేటెస్ట్‌గా ఒక తీర్పు వచ్చింది. కోర్టు చెప్పింది అని అంటున్నారు. ఒకసారి దానికోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? ఫస్ట్ మీకు $100,000 ఫీజ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. ఇది సెప్టెంబర్ 2025 యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏవైతే H1Bs బయట దేశాల నుంచి అప్లై చేస్తున్నారో అప్పుడు వాళ్ళు $100,000 ఫీజు చేయాలి. ఇప్పుడు ఇది విత్ ఇన్ యుఎస్ లా H1B ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, F1 నుంచి H1 కానివ్వండి అప్లికబుల్ కాదు. కానీ ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా నార్మల్ గా పెద్ద పెద్ద కంపెనీస్, కాగ్నిజెంట్, టాటా సర్వీసెస్, విప్రో, ఇన్ఫోసిస్, ఈవెన్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇటువంటి అన్ని కంపెనీస్ కూడా వేల కొద్ది జనాలను బయట దేశం నుంచి తీసుకొస్తారండి. దాదాపుగా మొత్తం 85,000 నుంచి 90,000 H1Bs ఎవ్రీ ఇయర్ ఇష్యూ అయితే 65,000 నార్మల్ ప్లస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నిటి కలిపితే 80,000 దాకా H1Bs ఇష్యూ అవుతాయండి. అందులో దాదాపుగా 40,000 నుంచి 50,000 దాకా H1Bs బయట దేశం నుంచి వస్తారు అన్నట్టు. ఎవరైతే ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ పెద్ద కంపెనీలో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తుంది అనుకోండి, మైక్రోసాఫ్ట్ లో డెలాయిట్ లో పనిచేస్తుంది. మరి వీడు మంచిగా పనిచేస్తుంటే వీడిని అమెరికా తీసుకుపోతే మంచుకుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, H1B ఫైల్ చేస్తారు. అది ఇప్పుడు ఏం చేసిందంటే సెప్టెంబర్ 2025 నుంచి ఏం చెప్పిందంటే నువ్వు ఒకవేళ కనుక డెలాయిట్ కానీ మైక్రోసాఫ్ట్ కనుక ఇండియన్ ఎంప్లాయీ కనుక అక్కడ H1B ఫైల్ చేసి తీసుకుపోదలుచుకుంటే $1,00,000 పే చేయాలని చెప్పింది. దానివల్ల ఏమైందంటే మనం మొత్తం తెలుగు కమ్యూనిటీకి బాగా నెగిటివ్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మొత్తం H1Bలో 80,000 అనుకుందాం, అందులో 40,000 బయట దేశం నుంచే వస్తాయి. ఆ 40,000 దాదాపు 25,000 దాకా ఇండియా నుంచి వస్తాయి. అందులో 12,000 15,000 దాకా మన హైదరాబాద్ నుంచి వస్తాయి. ఇంతమంది H1Bలు రాకుండా ఆపేసింది అన్నట్టు ట్రంప్. దానివల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది మన ఇండియన్ కమ్యూనిటీకి. తర్వాత దబ్బున వీళ్ళు కొందరు ఏం చేస్తారంటే జాబులు పోయిన తర్వాత సర్లే కొన్ని రోజులు మనం ఇండియాలో ఉండి మంచిగా మళ్ళీ పని చేసుకొని మళ్ళీ పోదాంలే అనుకున్న వారికి కూడా, అంటే అంత వాళ్ళకి అంతకుముందు H1B ఉండి I-140 ఉండి కూడా వాళ్ళకి ఇండియాకి వచ్చిన వాళ్ళకి కూడా ఈ $100,000 అప్లికబుల్. సో $100,000 అంటే దాదాపు ₹1,00,00,000. భయం పట్టుకుంది కదా సార్? భయం ఏం లేదండి, అసలు ఇంపాసిబుల్, అది ఎవరు కట్టరు. అటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ తీసుకొచ్చింది. ఓకే, ఇప్పుడు మరి కోర్టు చెప్పింది ఏంటి? దీనివల్ల మన ఇండియన్స్ కి నిజంగానే ఒక పెద్ద రిలీఫ్ అనుకోవచ్చా? డెఫినెట్లీ కోర్టు ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రిలీఫ్. అయితే 2 కోర్ట్స్ ఉన్నాయి అక్కడ. మేము డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంటాం. అంటే దాదాపుగా మీ హైకోర్టు మాదిరే మా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి అక్కడ. మీ హైకోర్టు ఎంతో మా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎంత అంటే యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. వాటి అపాయింట్మెంట్ డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ అపాయింట్మెంట్ చేస్తాయి. అది సెనేట్ అప్రూవల్ ఉండాలి. సెనేట్ లా 51 votes అప్రూవల్ ఉంటేనే వాళ్ళు జడ్జిగా ఉంటారు. కాకపోతే అక్కడ జడ్జి మీ మాదిరి టర్మ్ వాళ్ళకు ఏజ్ లిమిట్ ఉండదు. ఒక్కసారి అపాయింట్ అయిన తర్వాత ఇక వాడు వస్తే పోతాడు, లేదంటే వానంతర వాళ్ళు నేను నా వల్ల కావట్లేదురా నాయన ముసలోని అయిపోయినా లేదా రిజైన్ చేసి వేరే జాబ్ పోవచ్చు అన్నట్టు. అటువంటి వాళ్ళే అక్కడ డిస్ట్రిక్ట్ ఒకసారి అపాయింట్ అయిన తర్వాత ప్రెసిడెంట్కి ఎటువంటి అథారిటీ లేదు అతను తీసేయడానికి. సో ఏదైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ సేమ్ మన హైకోర్టు జడ్జెస్ కూడా అంతే కదా, మన దగ్గర ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. సేమ్ పార్లమెంట్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానీ హైకోర్టు జడ్జి మీద అథారిటీ లేదు, సేమ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. అయితే వాషింగ్టన్ DC డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏమని చెప్పిందంటే ఈ టూ గవర్నమెంట్ కు సెక్షన్ 212F ప్రకారం ఎవరెవరైతే యుఎస్ కు ఎంటర్ కావచ్చునో వాళ్ళ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయినా పెట్టొచ్చు అని గవర్నమెంట్ లా ఉంది, కాంగ్రెస్ లా. అయితే వాషింగ్టన్ DC డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏమన్నదంటే ఈ రిస్ట్రిక్షన్ అలౌడ్ అని చెప్పింది. అయితే మ్యాసచ్యూట్ డిస్ట్రిక్ట్ కోర్టు, ఈ డిస్ట్రిక్ట్ కోర్టుల కేసు ఎవరు ఫైల్ చేసిందండి? మొత్తం 50 states ఉంటే 22 states ఫైల్ చేసినాయి. 22 states మాకు ఈ $100,000 ఫీజు వద్దు అని చెప్పి ఆ 22 states మ్యాసచ్యూట్స్ కోర్టుకు పోయి ఆర్గ్యూ చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇది రిస్ట్రిక్షన్ కాదు, ఇది ఒక ట్యాక్స్.
ఈ 100,000 అన్నదని ఒక ట్యాక్స్. ఒకవేళ గనక ట్యాక్స్ వేయదలుచుకుంటే, గవర్నమెంట్ కనుక ట్యాక్స్ వేయదలుచుకుంటే అది పార్లమెంట్ నుంచి పాస్ కావాలి. ఇది ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసుకురావద్దని చెప్పి వీళ్ళ ఆర్గ్యుయేషన్. అయితే జడ్జి ఏమన్నాడంటే ఇది ట్యాక్సే, ఎందుకంటే నువ్వు H1B రిస్ట్రిక్షన్ కాదు, H1B మీద నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టలేదు, అతనికి నువ్వు ట్యాక్స్ ఫైల్ చేస్తాను, 100,000 అన్నది ట్యాక్స్ ఫైల్ చేస్తానా, కాబట్టి నువ్వు కాంగ్రెస్ పోయి తీసుకురా. కాంగ్రెస్ అంటే మేము పార్లమెంట్ కాంగ్రెస్ అంటాం, అక్కడ పార్లమెంట్ పోయి తీసుకురా. ఇది పార్లమెంట్ నుంచి రాలేదు కాబట్టి నీకు ట్యాక్స్ చేసే అథారిటీ లేదు, కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇన్వాలిడ్ అని చెప్పింది కోర్టు. దాని మీద స్టే ఇయ్యలే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ స్టే ఇస్తే ఆ పర్టికులర్ మ్యాసచ్యూట్స్ ఏరియా మాత్రకి ఏ పని చేస్తుంది ఆ స్టే, మిగతా ఏరియాలన్నిటికీ పని చేయదు. అదేం చెప్పిందంటే ఇది కంప్లీట్ ఇన్వాలిడ్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు అంతకుముందు కోర్టు ఏమో వ్యాలిడ్ అని చెప్పింది, ఇప్పుడేమో కోర్టు ఇన్వాలిడ్ అని చెప్పేసింది. కాబట్టి కొద్దిగా ఇటు అటు ఉంది. కాకపోతే ఇప్పుడు మేము ఫైల్ చేసాం అనుకోండి H1Bs, మేమేం ఫైల్ చేస్తాం, ఇగో కోర్ట్ ఆర్డర్ పెట్టి నువ్వు కనుక $100,000 అడిగితే నిన్ను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద లోపడేస్తామని చెప్తాం. ఇప్పుడు తీర్పు అలానే ఉంది ఇలానే ఉంది కాబట్టి మధ్యలో మిడిల్లో ఉన్నారు కాబట్టి మరి మీరు అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్తారు? ఇప్పుడు మాకు వచ్చిన కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వేస్తాం, నువ్వు కనుక $100,000 అని అడుగుతాం. వాడు రిస్క్ తీసుకుంటాడా గవర్నమెంట్ ఆఫీసర్ జైలు పోవడానికి? ఓకే, మాకు పోయింది అనుకోండి, మాకు 4-5 వేలు పోతుంది మా కంపెనీకి, వాడు జైలు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు సో వాళ్ళు ఇప్పుడు అప్పీల్ పోతారు కంపల్సరీ. ఎందుకంటే సర్క్యూట్ కోర్ట్ అప్పీల్ పోయిన తర్వాత సర్క్యూట్ కోర్ట్ అన్నది స్టే ఇస్తుందా ఈ జడ్జిమెంట్ మీద, లేదా అంటే ఇప్పుడు $100,000 నువ్వు కలెక్ట్ చేసాను వీల్లేదు, ఒకవేళ కనుక నువ్వు గెలిస్తే అప్పటి నుంచి కలెక్ట్ చేసుకోవాలని చెప్పొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు కంపల్సరీ అప్పీల్ పోతారు, ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోరు కదా. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద అన్నెసెసరీ, ఎందుకంటే కోర్ట్ జడ్జిమెంట్ ఏమన్నది, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది ట్యాక్స్ మీద వచ్చింది, దీనికి నీకు ప్రెసిడెంట్ కి అథారిటీ లేదు, నీకు ఇది ఓన్లీ పార్లమెంట్ నుంచి రావాలి, కాబట్టి ఇది ఇన్వాలిడ్ అని చెప్పింది. అంతకుముందు చెప్పింది నువ్వు $1,00,000 వసూలు చేసుకోవచ్చు అని చెప్పింది, నువ్వు ట్యాక్స్ చేసుకో. ఈ కోర్ట్ ఏం చెప్పింది, ఇది కంప్లీట్ ఇన్వాలిడ్ అని చెప్పింది. కంప్లీట్ ఇన్వాలిడ్ అని చెప్పింది కాబట్టి ఇగో నేను జడ్జిమెంట్ తీసుకొని నీ దగ్గరకు వస్తానా, ఇది ఇన్వాలిడ్ అని చెప్పింది. ఒకవేళ నువ్వు కనుక $1,00,000 అడిగితే నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద బొక్కలేసి పడేస్తా అని చెప్తాం. ఓకే, అప్పుడు మరి వాడు రిస్క్ తీసుకోడు కదా అతను. అలా అయితే ఇప్పుడు మన హైదరాబాద్ స్టూడెంట్స్ కి ఈ H1B వే ఏదైతే ఉందో అది మళ్ళీ ఓపెన్ అయినట్టేనా? అవునండి, ఓపెన్ అయినట్టు. ఇంకోటి మనము గుడ్ న్యూస్. ఇంకోటి మనం ఏం చెప్పినామంటే లాటరీ వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పినామంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలు మనం ఏమైతే ఇక్కడ హైదరాబాద్ లో చూస్తామో, ఈ గచ్చిబౌలిలో పోయి ఈ కంపెనీలను చూస్తాం కదా, ఈ కంపెనీలు చాలా మట్టుకు H1Bలు ఫైల్ చేయలేదు. ఎందుకంటే $1,00,000 ఎవడు కడతారా అని ఫైల్ చేయలేదు. అయితే కొన్ని కంపెనీలు ఏం చేసినాయంటే రిస్క్ తీసుకొని ఫైల్ చేసినాయి. ఎందుకంటే ఇనిషియల్ గా లాటరీ ఫైల్ చేయడానికి $230 ఉంది అంతే. ఫైనల్ గా ఫైల్ చేసానికి వాళ్ళ $1,00,000 కావాలి. ఆ డెడ్ లైన్ ఎప్పుడండి, June 30th లోపట వాళ్ళు ఫైల్ చేయాలి. ఇప్పుడు ఎవరెవరైతే అట్లా డేర్ చేసుకొని ఫైల్ చేసి లాటరీలో దొరికిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, సందులో సడేమియా కథం ఏసుడే వాళ్ళు తీసుకొచ్చి టక ఫైల్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఈ సందులో వేసుకొని వాళ్ళు ఫైల్ చేసుకొని $1,00,000 అడిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద భయపెట్టి వాళ్ళు తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ H1Bకి సంబంధించిన $100,000కి సంబంధించి ఇబ్బంది పడిపోయారు. ఇప్పుడు పేరెంట్స్ తమ పిల్లలకి అమెరికా కెరీర్కి సంబంధించి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చా, ఆలోచించుకోవచ్చా? ఇప్పుడు ఈ $100,000 అన్నది మొదటి నుంచి కూడా యుఎస్ పోయిన పిల్లలకు అప్లికబుల్ కాదు. యుఎస్ లో F1 వీసా ఉన్న వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఎవరైతే ఇక్కడ కంపెనీస్ కు పనిచేసుకొని H1 మీద డైరెక్ట్ గా పోదలుచుకున్న వాళ్ళకే ఈ $1,00,000 అప్లికబుల్. అయితే ఇప్పుడు నార్మల్ గా పిల్లలు ఇక్కడ పనిచేసుకొని అరే H1 మీద ఇదివరకు పోయేవాళ్ళు కదా కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలు నేను చూసిన విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, మంచి మంచి టాలెంటెడ్ పీపుల్ వాళ్ళు తీసుకెళ్లిపోతాం. వేల కొద్ది H1Bలు ఫైల్ చేస్తున్నట్టు వాళ్ళు. అయితే పాపం వాళ్ళు ఏం చేసిందంటే ఈ March 2026 ఎవరు ఫైల్ చేయలేదు వాళ్ళు.
చాలా మటు కంపెనీస్ ఫైల్ చేయలేదు. సో ఇది సరే, ఈ ఏడాది వాళ్ళకి రిలీఫ్ రాకుండా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు ఒక రిలీఫ్ అన్నట్టు. అంటే కొందరు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు స్వర్ణ గారు, ఒక ఎంప్లాయీ మంచిగా హార్డ్ వర్క్ చేస్తుండు, వాడు ఏమనుకుంటాడు, ఎప్పుడన్నా నన్ను నేను ఇంత మంచి పని చేస్తున్నా కదా, ఇంత ఇన్నోవేటివ్ పర్సన్, ఎప్పుడన్నా నన్ను ఈ కంపెనీ వాడు నన్ను అమెరికా తీసుకుపోవడానికి ఒక ఆశ ఉంటుంది. అవును, రికగ్నైజ్ చేస్తది, కంపెనీ త్రూ వెళ్తాము అని. చాలా అందువల్ల కొంతమంది కంపెనీలు మారకుండా అక్కడే ఉంటారు. అయితే సరే, ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అనుకుంటారు, కానీ కంపెనీకి వాళ్ళకి తెలుస్తుంది ఎవడు మంచోడు, ఇవి అక్కడ తీసుకో. ఎందుకంటే అన్ప్రొడక్టివ్ వాళ్ళందరూ అక్కడ తీసుకుపోతే వేస్ట్. మంచి ప్రొడక్టివ్ ఇన్నోవేటివ్ అతను ఉన్న అక్కడ తీసుకుపోతే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుపోతారు కూడా అట్లా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అది పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోయింది. ఇప్పుడు టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే కష్టపడుతున్నారు అమెరికా పోతారా అనుకున్న వాళ్ళకు ఆశ లేకుండా పోయింది మొన్నటిదాకా. ఈ జడ్జిమెంట్ తోటి ఆశ వచ్చింది, కానీ ముందు ముందు ఇది అప్పీల్స్ కోర్టు, సర్క్యూట్ కోర్టు అప్పులు పోతే ఏమైందన్న చూడాలి. ఇప్పుడు ఈ ఫీజు ఓన్లీ ఐటీ ఉద్యోగులకు మాత్రమే నష్టమా? ఇది ఐటీ ఉద్యోగులు ఒక్కటే కాదండి, యూనివర్సిటీలో హై లెవెల్ రీసెర్చర్స్ ఉంటారండి, డాక్టరేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ H1B లాటరీ సిస్టమ్ ద్వారా పోనక్కర్లేదు. వాళ్ళు ఇప్పుడు ఒక యూనివర్సిటీలో ఉన్నారనుకోండి, ఒక పర్టికులర్ రీసెర్చ్ చేస్తుండే అతను రీసెర్చ్ చేస్తే వాళ్ళు అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిపోయింది, అమ్మ ఈ పర్టికులర్ టాపిక్ మీద, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ ఇన్నోవేషన్ ఉంది. బ్యాటరీ ఇన్నోవేషన్ లో ఇప్పుడు మనం లిథియం వాడుతున్నాం, సోడియం అంటే ఉప్పు వాడుకొని కూడా మనం చేసుకోవచ్చు. దాని మీద రీసెర్చ్ అవుతుంది అనుకోండి, ఎవడైనా రీసెర్చ్ పబ్లికేషన్ పేపర్ తీసుకున్నారు అనుకోండి, ఆడ వాళ్ళకి యాంటీనా లేచిపోద్ది ఇట్లా, అరే ఏడున్నాడు సుబ్బారావు గారు ఉన్నాడు, సుబ్బారావు గారు మంచిగానే ఆడు యూనివర్సిటీలో కాంటాక్ట్ చేశారు, సుబ్బారావు నువ్వు అమెరికాకి వచ్చేసా, నీకు డైరెక్ట్ H1B ఇప్పించేస్తాము అని చెప్పి రీసెర్చ్ ని తీసుకొస్తారు. వాళ్ళకు లాటరీ ధర అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ H1 మీద రావచ్చు. కాకపోతే వాళ్ళకు కూడా $1,00,000 పెట్టిండండి వీడు మా దరిద్రుడు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ద్వారా అటువంటి రీసెర్చర్స్ డైరెక్ట్ తీసుకుపోవచ్చు, వాళ్ళు ఈ $1,00,000 అవసరం లేదన్నట్టు. సో ఐటీ వాళ్ళకే కాకుండా నాన్ ఐటీ వాళ్ళకు కూడా ఈ $1,00,000 అప్లికబుల్. రీసెర్చర్స్ కి, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కి, కొందరు ప్రొఫెసర్స్ పర్టికులర్ సబ్జెక్ట్ మీద చాలా మంచుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పిహెచ్డి చేసుకుంటే వాళ్ళ స్కిల్ లెవెల్ ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళు తీసుకుంటారు. అమెరికా ఇస్ బ్రెయిన్ డ్రైన్ ట్రీ, ప్రపంచంలో మొత్తం నుంచి బ్రెయిన్ డ్రైన్ తీసుకొచ్చి మేము మా దగ్గర పెట్టుకుంటాం కాబట్టి అటువంటి వాటికి కూడా మాకు అంతరాయం కలిగించే తీరుగా ట్రంప్ ప్రభుత్వం వివరించింది. ఇప్పుడు ఈ $100,000 ఏదైతే ట్యాక్స్ తీసేసిండ్రో, నేను ట్యాక్స్ అంటే నేను ఇది రెస్ట్రిక్షన్ అన్నాను, ట్యాక్స్ తీసేసిండ్రో ఇది చాలా అడ్వాంటేజ్ అయింది మాకు. ఇప్పుడు మెయిన్ గా కోర్టు ఏ విషయాలపైన అభ్యంతరం చెప్పింది, అబ్జెక్షన్స్ పెట్టారు? మెయిన్ ఏమన్నదంటే, ఒకటేందంటే గవర్నమెంట్ కు ఎవరిని తీసుకురావద్దు రిస్ట్రిక్షన్ పెట్టే అధికారం ఉంది, కానీ ఇందులో రిస్ట్రిక్షన్ పెట్టలేదు కదా. ఈ సుబ్బారావు ఏదైతే సోడియం బ్యాటరీ మీద రీసెర్చ్ చేస్తుండో వాడిని సోడియం బ్యాటరీ తీసుకురావద్దని రిస్ట్రిక్షన్ పెట్టిండు అనుకోండి, పర్వాలేదు మంచిగానే ఉంది. కానీ ఏమన్నాడు, సోడియం బ్యాటరీ మీద రీసెర్చ్ వాడి నుంచి తీసుకురావచ్చు, కానీ వానికి $1,00,000 ట్యాక్స్ వేయాలి అన్నాడు. కాబట్టి ఇది ట్యాక్స్ కిందికి వస్తుంది, ఇది రిస్ట్రిక్షన్ కిందికి రాదు. సుబ్బారావుని తీసుకురావద్దని చెప్పలే, నువ్వు ఏం చెప్పినావు, $1,00,000 కడితే తీసుకురామన్నావు అంటే ఇది ట్యాక్స్ కిందికి వస్తుంది. కాబట్టి ట్యాక్సింగ్ అథారిటీ అన్నది ప్రెసిడెంట్ కు లేదు, అది పార్లమెంట్ కు మాత్రమే ఉంది. సో అటువంటి ట్యాక్సింగ్ అథారిటీ ఏదైతే ఉందో అది నువ్వు పార్లమెంట్ నుంచి పట్టుకురా. మనం ఇంతకు ముందు టీవీలో, మన క్యారియర్ గైడ్ లో కాదు, టీవీలో డిస్కస్ చేసినాం, టారిఫ్స్ గురించి డిస్కస్ చేసినాం. ట్రంప్ ఏం చేసిండు, చైనా మీద టారిఫ్ అన్నాడు, ఇండియా మీద టారిఫ్ అన్నాడు, కోర్టుకు తీసి పడేసిండు వాళ్ళు. అరే ఉబ్లేష్ పెదవా, నీకు ట్యాక్స్ చేసే అథారిటీ లేదు. వాళ్ళేం ఆర్గ్యూ చేసినట్టే ట్యాక్స్ మేము ఫారెన్ కంపెనీస్ మీద ట్యాక్స్ చేస్తానంటే, ఫారెన్ కంపెనీస్ ట్యాక్స్ కట్టాయిరా నాయనా, నువ్వు ఏదైతే గూడ్స్ వచ్చినాయో అది యుఎస్ కంపెనీసే ట్యాక్స్ కడతాయి దాని మీద, ఇంపోర్ట్ ట్యాక్స్ అన్నది. ఓకే, ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నావో దాని మీద కదా ట్యాక్స్ నువ్వు టారిఫ్ అన్నది. సో ఆ టారిఫ్ అన్నది నువ్వు ఎక్స్పోర్ట్ మీద టారిఫ్ పెట్టుకోమన్నా. ఎక్స్పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ యుఎస్ నుంచి బయటికి ఎక్స్పోర్ట్ పంపిన అనుకోండి, ఎవరు కడతారు, చైనా కడుతుంది, ఇండియా కడుతుంది. దాని మీద ఎప్పుడు పెట్టరు వాళ్ళు, ఎక్స్పోర్ట్ టారిఫ్ ఎప్పుడు పెట్టరు, ఎందుకంటే ఆ దేశానికి సర్వనాశనం అయింది అన్నట్టు.
ఇంపోర్ట్ టారిఫ్ పెట్టిండు కాబట్టి అది ట్యాక్స్ ఆన్ ద యుఎస్ పీపుల్ కాబట్టి దాన్ని తీసేసారు. అదే ప్రొవిజన్ కింద దీన్ని ఇది రిస్ట్రిక్షన్ కాదు, నువ్వు రిస్ట్రిక్షన్ చేస్తలేవు, నువ్వు ఇది ట్యాక్స్ కింద కన్సిడర్ చేయాలని చెప్పి కోర్టు రూలింగ్ చేసింది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు కంపెనీస్ మళ్ళీ H1Bకి సంబంధించి అప్లికేషన్స్ వేసుకోవచ్చా? అంటే ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు H1B ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఇండియాలో. ఆల్రెడీ H1B అప్రూవ్ అయిపోయి యుఎస్ లో పనిచేసి వెనుకకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇది చాలా అడ్వాంటేజ్. వాళ్ళు ఆ కంపెనీస్ వాళ్ళు అప్లై చేసుకుని వెనుకకు రావచ్చు. సో ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి లేదు. కాకపోతే ఇప్పుడు H1B లాటరీ అన్నది ఎవ్రీ మార్చ్ లో కండక్ట్ చేస్తారు కదండి. అది మళ్ళీ స్టార్ట్ డేట్ ఎప్పుడు October 1 ఉంటుంది. అది ఎప్పటి మటుకు ఫైల్ చేయాలి? June 30 లోపల ఫైల్ చేయాలి. అయితే 90% ఆఫ్ ద కంపెనీస్ మార్చ్ లో ఇంతో ఎందుకు తలకాయ నొప్పి, ఈ $1,00,000 మేము కట్టలేమురా నాయనా అని చెప్పి వాళ్ళు ఏం చేసిండ్రు, H1B లాటరీలో ఫైల్ చెయ్యలేదు. H1B లాటరీ ఫైల్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏమైందంటే H1B లాటరీ ఫైల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇది ఈ $1,00,000 తీసేసింది అన్నది అడ్వాంటేజ్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మీరున్నారండి, స్వర్ణ గారు ఉన్నారు, నేను కంపెనీ నుంచి H1B ఫైల్ అంత మార్చిలో చేసి ఉండాల్సింది. మీకు చేసి ఉండి మీ లాటరీ పేరు తలుగుతూనేమో ఇప్పుడు అడ్వాంటేజ్. కానీ మార్చిలో ఏమనుకున్నా నేను, అరే నాయన ఇప్పుడు స్వర్ణగాన్ని తీసుకోవాలని నేను $1,00,000 కట్టాలి, $1,00,000 కట్టినా కానీ అక్కడ వచ్చిన తర్వాత నా కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి 1 నెల మూవ్ కావచ్చు అని చెప్పి ఈమెకి నేను $1,00,000 నేను కట్టలేనులే అని చెప్పి 95% ఆఫ్ ద కంపెనీస్ ఫైల్ చేయలేదు. వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు. ఏదైతే 5-10% ఎవరైతే సర్లే చూసుకుందాంలే, ఎప్పుడైతే $230 కట్టేద్దాం, సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు $1,00,000 ఉంటుందో పోతుందో చూసుకున్నా అన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే వాళ్ళకి June 30 లోపల ఫైల్ చేసి ఇంక 20 రోజులు ఉంది ఫైల్ చేసేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇయర్ కు అంటే నెక్స్ట్ ఇయర్ అంటే March 2027 లో అంటే October 2027 లో స్టార్ట్ డేట్ ఉంటది. ఒకవేళ కనుక ఇదే ప్రాసెస్ అప్పుడు ఉంటే అప్పుడు ఇది వర్తిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది ఫీజు భయంతో లేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చేద్దాంలే లేట్ గా ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ లేట్ గా ఫైల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేట్ గా ఫైల్ వాళ్ళకి అడ్వాంటేజ్, వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు ట్రంప్ రూలింగ్ ఏదైతే ఉందో అది అప్పీల్ చేయగలుగుతుందా సార్? ఈ ట్రంప్ కి అగేన్స్ట్ ఏదో రూలింగ్ ఉందో అప్పీల్ చేస్తాడు, కంపల్సరీ అప్పీల్ చేస్తాడు, డౌటే లేదు మాకు. విత్ ఇన్ 60 days లో గవర్నమెంట్ అథారిటీ ఉంది అప్పీల్ చేసిన. అప్పీల్ చేసిన తర్వాత దీని మీద స్టే ఇస్తారా ఇవ్వరా అన్నది మాకు తెలియదు ఇప్పటిదాకా అప్పీలెంట్ కోర్టులో. సో మరి మీ దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయా? స్ట్రాంగ్ పాయింట్ ఒకటే అండి, నువ్వు $1,00,000 అన్నది ట్యాక్స్, అది రిస్ట్రిక్షన్ కాదు. ఇప్పుడు సుబ్బారావు గారు సోడియం మీద రీసెర్చ్ చేస్తున్నారు, అతన్ని తీసుకురావద్దని నువ్వు చెప్పట్లేదు కదా. నువ్వేం చెప్తాను, అతను తీసుకొస్తే $1,00,000 కట్టమంటాను. ఇప్పుడు పొమ్మని లేక పొగబెట్టారు అంటారు, అదే ప్రోవర్బ్ ఉంది. కానీ లా ప్రకారం ఏంటంటే నువ్వు ఒకటి చెప్పొచ్చు, సుబ్బారావు గారు సోడియం మీద రీసెర్చ్ చేస్తే మనకు నష్టమైద్ది, మనం లిథియం మీద ఉన్నాం అని ఏదైనా ఒక వంక పెట్టుకొని అతను రిస్ట్రిక్షన్ పెట్టిననుకోండి పర్వాలేదు. కానీ నువ్వు సుబ్బారావు గారి మీద రిస్ట్రిక్షన్ పెట్టలే. నువ్వు ఏమన్నావు, సుబ్బారావు తెచ్చుకోవచ్చు కానీ మాకు $1,00,000 ట్యాక్స్ కట్టాలి. సో అది మెయిన్ రీజన్ అన్నట్టు. ఒకవేళ రిస్ట్రిక్షన్ సుబ్బారావు గారి మీద పెట్టింది అనుకోండి అది వేరే విషయం. కానీ సుబ్బారావు గారి మీద రిస్ట్రిక్షన్ పెట్టలే. $1,00,000 డబ్బుల కోసం చేస్తున్నావు ఈ పనండి. ఏదైతే డబ్బులు కావాలనో అథారిటీ నీ దగ్గర లేదు. ఈ అథారిటీ ఏదైతే అది పార్లమెంట్ నుంచి తెచ్చుకో. నువ్వు పార్లమెంట్లో ఏం పాస్ కావు, ఈయన పప్పులేం ఉడికే అక్కడ. అయితే మీకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ దాదాపుగా సింక్రనైజ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా బిల్లు ప్రైమ్ మినిస్టర్ పాస్ చేయలేకపోతే దాదాపు రిజైన్ చేసి వెళ్ళిపోతారు. కానీ యుఎస్ లో అట్లా ఉండదు. పార్లమెంటు అంత ఈజీగా ప్రెసిడెంట్ కి అప్రూవల్ చెప్పదు. వాళ్ళ దిమాక్ వాళ్ళకు ఉంటది, వీళ్ళ దిమాక్ వీళ్ళకు ఉంటది. ఇంకోటి, ఇప్పుడు ప్రెసిడెంట్ పార్టీకి లోక్సభల అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అక్కడ రాజ్యసభల సెనెట్ల రెండిట్ల మెజారిటీ ఉంది.
అయినా కూడా పాస్ చేయలేకపోతాడు. నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు మన అయినా దగ్గర కూడా అతని పాస్ చేయలేకపోతాడు. నంబర్ ఉందనుకోండి, గవర్నమెంట్ ఏదైనా చేయగలదు. ఎందుకంటే మీ దగ్గర విప్ అని ఉంటది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, మీ దగ్గర ఒక విప్ అని పాస్ చేస్తుంది. మీరు ఆ పార్టీలు ఉంటే అదే తీరుగా ఓటు చెయ్యాలి అని విప్ ఉంటది. మా దగ్గర విప్పే లేదు. వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ లేవు, ఏం లేవు, ఏం ఇబ్బంది లేదు. ఓకే, వాళ్ళని సస్పెండ్ చేయడాలు, పార్టీలోంచి పక్కన పట్టడాలు, తొలగించడాలు లేదు. నువ్వు ప్రెసిడెంట్ అదే పార్టీలో బీజేపీ నుండి నువ్వు ప్రైమ్ మినిస్టర్ తిట్టుకోవచ్చు, రిపబ్లికన్ పార్టీ నుండి ట్రంప్ తిట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఏంటంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్ట్ అయినప్పుడు ఆ పార్టీ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు మీకు. మా దగ్గర ఆ సిస్టమ్ లేదు. మా దగ్గర ఎవరు చేస్తారండి నామినేటు? వానంతట వాడే నేను రిపబ్లికన్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తానని చేస్తాడు. అసలు ఈ ట్రంప్ రిపబ్లికన్ కానే కాదు. అతను ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు, ఏ పార్టీనో మాకు తెలియదు. ఇండిపెండెంట్ మొదలు డెమోక్రాటిక్ పార్టీలు ఉండే, ఆ తర్వాత ఇండిపెండెంట్ ఉండే, వచ్చేసి రిపబ్లికన్ పార్టీని ఒక $10 కట్టేసి మెంబర్షిప్ తీసుకొని కాంటెస్ట్ చేసేసాడు, తెలిసిపోయాడు. సో అట్లా అవకాశం ఉంటుంది మా దగ్గర ఎవరికి కూడా. సో వాళ్ళు పార్లమెంట్ అన్నది విప్పు లేదు కాబట్టి వాళ్ళు ఇష్టమైనట్టు బిహేవ్ చేస్తారు. ఇతనికి పార్లమెంట్ లా పాస్ చేసే కెపాసిటీ లేదండి. ఓకే, కెపాసిటీ లేదు. ఇప్పుడు F1 కావచ్చు, OPT కావచ్చు, స్టెమ్ OPT కావచ్చు, H1B, ఈ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నార్మల్ గా F1 వీసా ఉన్న వాళ్ళు కానీ, H1B వీసా మీద US లో ఉన్న వాళ్ళు కానీ, F2 వీసా మీద, L2 మీద, L1 మీద US వీసా ఉన్న వాళ్ళకి ఇది ఏం ఎఫెక్ట్ లేదు. ఇది ఏమైనా బయట దేశంలో ఉన్న వాళ్లకు ఎఫెక్ట్. $1,00,000 అన్నది బయట దేశం నుంచి US వచ్చే వాళ్ళకే. ఎవరైతే మీరు విప్రో, కాగ్నిజెంట్, డెలాయిట్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ ఇవన్నీ కంపెనీస్ లో పనిచేసుకొని ఆ కంపెనీ ద్వారా వాళ్ళు H1B ద్వారా US పోదలుచుకున్నారో వాళ్లకు ఇది పాజిటివ్ ఎఫెక్ట్. ఆల్రెడీ US లో F1 ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ H1B ఉన్న వాళ్ళకు వాళ్ళ పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. ఓకే, కానీ ఎప్పటి వరకు ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వాల్సిందే. ఆ రెగ్యులేషన్స్ ఏవైతే మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ $1,00,000 అన్నదే మాట్లాడరాదు అడ్మినిస్ట్రేషన్, అడగరాదు ఫీజు. ఇది ట్యాక్స్ కాబట్టి నువ్వు పార్లమెంట్ పోయి పార్లమెంట్ పాస్ చేసుకుని తీసుకురా. కానీ పార్లమెంట్ పాస్ చేయదు కాబట్టి ఇతను. ఇంకోటి ఏంటంటే నేను మీకు ఇంతకుముందు ఏం చెప్తున్నానంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, సెనెట్ రెండిట్లో కూడా ట్రంప్ పార్టీకి మెజారిటీ ఉన్నా కానీ అతను పార్లమెంట్ పాస్ చేస్తున్నాడు. ఈ జనవరి 2027 నుంచి లోక్సభ మారిపోద్ది అక్కడ. అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మారిపోద్ది. అది కంపల్సరీ డెమోక్రట్స్ అయిపోద్ది. అందరికి తెలుసు. ఇప్పుడున్న వేవ్ ప్రకారమే కాదండి, 40 ఏళ్ల నుంచి మొదటిసారి ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పుడు లోక్సభ ఫేవర్ ఉంటది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటాం. మా దగ్గర 4 ఏళ్లకు ఒకసారి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉంటాయి. అదే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోక్సభకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఉంటాయి. అయితే 4 ఏళ్లకు ఎలక్ట్ అయినప్పుడు, ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పుడు అతనికి లోక్సభ ఫేవర్ ఉంటది. ఆ 2 ఏళ్ల తర్వాత ఏదైతే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయో ఎప్పుడు కూడా 40 ఏళ్ల నుంచి ఇప్పుడు ప్రతి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆపోజిట్ పార్టీ గెలిచింది. రొనాల్డ్ రీగన్ అప్పుడు ఫస్ట్ రిపబ్లికన్ గెలిచి మళ్ళీ డెమోక్రాట్స్, ఆ తర్వాత మళ్ళా జార్జ్ బుష్ సీనియర్ అప్పుడు రిపబ్లికన్ పార్టీ గెలిచి మళ్ళా తర్వాత మిడ్ టర్మ్ లో పోయింది. ఆ తర్వాత బిల్ క్లింటన్ ఫస్ట్ మొత్తం డెమోక్రాట్స్ వచ్చి ఆ తర్వాత రిపబ్లికన్స్ వచ్చిండ్రు. బిల్ క్లింటన్ తర్వాత మళ్ళా వచ్చిండు జార్జ్ బుష్ జూనియర్, అప్పుడు మొత్తం రిపబ్లికన్ వచ్చి మళ్ళీ డెమోక్రాట్స్ వచ్చింది. ఆ తర్వాత ఒబామా ఫస్ట్ మొత్తం డెమోక్రాట్స్ వచ్చి మళ్ళీ రిపబ్లికన్స్ అయింది. ఒబామా తర్వాత మళ్ళీ వచ్చింది మనకు ట్రంప్ వచ్చినప్పుడు రిపబ్లికన్స్ అయి మిడ్ టర్మ్ లో మళ్ళీ ఓడిపోయింది అతను. అప్పుడు తర్వాత బైడెన్ ఫస్ట్ డెమోక్రాట్స్ వచ్చి మళ్ళీ రిపబ్లికన్స్. అట్లా 40 ఏళ్ల నుంచి కంటిన్యూస్ వస్తాను కాబట్టి. ఇంకోటి ఇప్పుడు ఇతను చేసే కోతి శాఖలు అన్ని కూడా అక్కడంత జనాలు ఫేవరబుల్ గా లేరన్నట్టుగా నాకు తెలుస్తున్నది. కాబట్టి ఇన్ జనరల్ గా ఇప్పుడు డెమోక్రాట్సే లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ రూల్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ట్రంప్ గారు తీసుకునే కొన్ని డెసిషన్స్ ని అమెరికా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ పెడుతున్నారు. అంతే కదా. ఇప్పుడు ఆపోజిషన్ అనేది ఉంటది కంపల్సరీ. ఏ డెమోక్రటిక్ పార్టీ అనేది ఆపోజిషన్ ఉంటది. అథారిటేటివ్ గవర్నమెంట్ లో మీరు ఆపోజిషన్ పెడితే తీసి దాన్ని పెట్టి అక్కడ వేల్చి పడేస్తారు. మాది డెమోక్రటిక్ కాబట్టి తప్పకుంటుంది. ఇంకోటి ఏంటంటే
మా దగ్గర ఉన్న చెక్ బ్యాలెన్సెస్ సిస్టమ్ ఇండియాలో లేవు. ఎందుకంటే మీది పార్లమెంటరీ సిస్టమ్, మాది ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో 3 బ్రాంచెస్ ఉంటాయి. ఆ 3 బ్రాంచెస్ క్లియర్ సెపరేషన్ ఉంటుంది. ఒకటేంది లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ అంటాం, మా దగ్గర కాంగ్రెస్ అంటాం, లెజిస్లేటివ్ బ్రాంచ్. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. ఇప్పుడు మా దగ్గర ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వస్తాడు. మీ దగ్గర ఏంటంటే ఈ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ మిక్స్ అయింది. ఎందుకు మిక్స్ అయింది? ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నాడో నామకే వాస్తే మీ దగ్గర ప్రెసిడెంట్ కానీ మనకు తెలుసు పవర్ ఎవరి దగ్గర ఉందో తెలుసు కదా. నామకే వాస్తే ప్రెసిడెంటే, అసలు పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎందుకంటే పబ్లిక్ ఓట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ దగ్గర పవర్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టరు లోక్సభలో కూడా బాసే, అని లోక్సభలో బాసే, గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కూడా బాసే. ఆ రెండింటికి మీ దగ్గర కొద్దిగా వ్యత్యాసం ఉందన్నట్టు అక్కడ. ఎందుకంటే అతనికి అథారిటీ పార్లమెంట్ లో ఉంది, పార్లమెంట్ బయట ఎగ్జిక్యూటివ్ లో కూడా ఉంది. మా దగ్గర ఇంకోటి ఏంది, మీ దగ్గర ఉన్న క్యాబినెట్ మెంబర్స్ అందరు ఎవరండి? లోక్సభ మెంబర్స్ లేదా రాజ్యసభ మెంబర్. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఉన్నది, ఆమె లోక్సభకి ఎప్పుడు ఎలక్ట్ కాలేదు, ఆమె పెట్టే ఖర్చుకి ఎవడు ఎలక్ట్ చేయడం, కానీ ఆమె రాజ్యసభ ఇచ్చింది. అట్లా మీ క్యాబినెట్ మెంబర్స్ అందరు ఎవరు? లోక్సభ మెంబర్స్ లేదా రాజ్యసభ మెంబర్. మా దగ్గర ఏ క్యాబినెట్ మెంబర్ కూడా పార్లమెంటేరియన్ కాదు. ఒకవేళ అయితే వాళ్ళు రిజైన్ చేసి పార్లమెంట్ రిజైన్ చేసి వాళ్ళు క్యాబినెట్ మెంబర్స్ అవుతారు మా దగ్గర. మేము వాళ్ళని సెక్రటరీలు అంటాం, మీరేమో క్యాబినెట్ మినిస్టర్లు అంటారు, క్యాబినెట్ మెంబర్స్ అంటారు. సో అట్లా కూడా డిఫరెన్సియేషన్ ఉంది మా దగ్గర. సో అది మా దగ్గర సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందంటే ఈ పర్టికులర్ జడ్జిమెంట్ ఒకటి. ఓకే, ఈ పర్టికులర్ జడ్జిమెంట్ మా దగ్గర ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా చాలా ఇండిపెండెంట్. మీ దగ్గర ఇండిపెండెంటో కాదో వేరే విషయం, కానీ ఒకటి ఏంటంటే లైఫ్ టైం అపాయింట్మెంట్ అయినా కూడా మీ దగ్గర రిటైర్మెంట్ ఏజ్ 58, 60, 62 ఉంది. ఆ దగ్గర 90 ఏళ్ళ దాకా వాడు లాగుతూనే ఉంటాడు. ఒకసారి జడ్జ్ అయితే 90 ఏళ్ళ దాకా లాగుతూనే ఉంటాడు. మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్స్ అన్నీ ఉండదు. మీ దగ్గర ఏంటంటే హైకోర్టు డిస్ట్రిక్ట్ జడ్జిలు హైకోర్టు జడ్జిలు అవుతారు, హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు అవుతారు. అక్కడ అట్లా ఉండదు, ప్రమోషన్ న్యాచురల్ ప్రమోషన్ అని ఉండదు. ఆడ ప్రతి ఒక్కటి కూడా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేయాల్సిందే. ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి, సెనేట్ అంటాం అంటే రాజ్యసభ అప్రూవ్ చేయాలి, రెండు. ఓకే, సో ఇప్పుడు ఈ తీర్పుతో మనం చూసినట్లయితే ఈ H1Bకి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంప్లీట్గా సాల్వ్ అయింది అని అనుకోవచ్చా? సాల్వ్ అయింది అనుకోవచ్చు, కానీ ఒకటి మేజర్ ప్రాబ్లం అయితే వీసా స్టాంపింగ్ ఇంకా ఇబ్బందే ఉంది. సో ఏమన్నారంటే మనకు దేవుడు వరం ఇచ్చినా కానీ అయ్యగారు వరం ఇచ్చినట్టు. H1B వచ్చినా కూడా ఆడ వీసా అపాయింట్మెంట్ ప్రాబ్లం ఉంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, దేవుడు వరం ఇచ్చిన కానీ అయ్యగారు మాత్రం ఎలో చేస్తున్నాడు అట్లా. సో ఆ హార్డల్ ఇంకా ఉంది మనకు. ఏదైనా ఇబ్బందే కదా మరి అలాంటప్పుడు. ఇబ్బంది అది, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎవరన్నా H1B స్ట్రక్ అయిన అనుకోండి, ఇప్పుడు June 30th లోపల H1B ఫైల్ చేసిన అనుకోండి, వాడు June 30th లోపల H1B ఫైల్ చేసుకొని $100,000 లేకుండా H1B అప్రూవల్ వస్తుంది. మనకు అపాయింట్మెంట్ ఎప్పుడు August 2027 దాకా అపాయింట్మెంట్ లేదు. మరి August 2027 దాకా అపాయింట్మెంట్ లేదనుకోండి, మన జాబ్ ఉంటుందా? అలా అయితే నాకిపోద్ది. ఇప్పుడు ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నారు అనుకోండి, అవునండి, కొంచెం కాన్ఫిడెంట్ గా చేంజ్ అవ్వచ్చా? ఇప్పుడు US లో జాబ్ చేంజ్ అవ్వటానికి $100,000 ఫీజు అప్లికబుల్ కాదు. కాకపోతే కొందరు ఏం చేస్తారంటే US లో ఉండి కొన్ని తర్వాత సరే ఒక 2 ఏళ్ళు మళ్ళీ ఇండియాకు ఉండి మళ్ళీ వెనక్కి వద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్లకు ఈ $1,00,000 ఇంతకు ముందు అప్లికబుల్, వాళ్ళకి అడ్వాంటేజ్. US లో ఉన్న వాళ్ళు జాబ్ చేంజ్ చేయడానికి ఈ $1,00,000 మొదటి నుంచి కూడా అప్లికబుల్ కాదు. సో ఇప్పుడు ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అది ఏం చెప్తుంది క్లియర్ గా? $100,000 అడగడానికి వీలు లేదు. ఈ మొత్తం ఏదైతే నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినావో ఇది ట్యాక్స్, ఇది గవర్నమెంట్ పీపుల్ మీద ట్యాక్స్ వేయడానికి, కంపెనీస్ మీద ట్యాక్స్ వేయడానికి అదే నీకు అథారిటీ లేదు. ఓన్లీ పార్లమెంట్ కి అథారిటీ ఉంది, నీకు ఎగ్జిక్యూటివ్ బాడీకి అథారిటీ లేదు, ప్రెసిడెంట్ కి అథారిటీ లేదు, కాబట్టి నీకు ఇది మొత్తం ఇన్వాలిడ్ అని చెప్పేసిందండి. సో ఇప్పుడు ఎవరు కూడా $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్ గా మనకి జ్యుడిషియరీ సిస్టమ్, ఈ న్యాయ వ్యవస్థ, కొన్ని వ్యవస్థలు ఇండిపెండెంట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. బట్ మన దగ్గర కొన్ని సందర్భాలలో, మీన్స్ మా ఇండియాలో కొన్ని సందర్భాలలో గవర్నమెంట్తో కొలాబరేట్ అవుతారని అనాలా, లేదనంటే కొంచెం తీర్పులు కూడా అనుకూలంగా రావడాన్ని, సానుకూలంగా రావడాన్ని చూస్తూ ఉంటాం. బట్ ఇంతకు ముందు వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఇండిపెండెంట్ వ్యవస్థలు ఇండిపెండెంట్గానే వ్యవహరిస్తున్నాయి, గవర్నమెంట్తోనో లేకపోతే అధికారులతోనో సంబంధం లేదు, అంతే కదా సార్?
సో అలాంటప్పుడు ఇటువంటి జడ్జిమెంట్స్ టెంపరీ అనుకోవచ్చా, లేదు అని అంటే లీగల్గా ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? డెఫినెట్లీ లీగల్ గా టర్నింగ్ పాయింట్ మనకు. ఎందుకంటే మీరు ఇదేమో చిన్న జడ్జిమెంట్ అనుకుందాం, ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది కదా. టారిఫ్ అన్నది చాలా పెద్ద జడ్జిమెంట్. అది కంప్లీట్ గా గవర్నమెంట్ నెగిటివ్ వచ్చింది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ నెగిటివ్ వచ్చింది, అందులో ఏం చేసిందంటే $450 బిలియన్ ఏదైతే వసూలు చేసిండ్రో అవన్నీ వెనక్కి ఇచ్చేస్తాను ఇప్పుడు. ఓకే, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను ఇప్పుడు. వాళ్ళు ఏమన్నారు, చైనీస్ గూడ్స్ మా దగ్గరకు వస్తే 25% టారిఫ్ అన్నాడు. జనాలు ఏం చేసిండ్రు, 25% అమెరికన్స్ టారిఫ్ కట్టింది. చైనా వాడు ఏం చేసిండు, నువ్వు 25% ఇస్తా, నేను 25% ఇస్తా అన్నాడు. వీళ్ళ గూడ్స్ అక్కడ పోయినప్పుడు 25% పడ్డాయి, వీళ్ళ గూడ్స్ మీద పడ్డాయి. కానీ వాళ్ళ గూడ్స్ మీద ఏదైతే వీడు $450 మిలియన్ కలెక్ట్ చేసిండ్రో అయ్యని వెనకకి ఇవ్వాల్సి వస్తాను. అంత పెద్ద జడ్జిమెంట్ అది. ఇందులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో, మరి వీళ్ళు అంతకుముందు పే చేసిన పైసలు ఏంటండి, మొత్తం $8.5 మిలియన్ పే చేసిండు అంతే. 85 కేసులే మాకు తెలిసి $100,000 ఫీజు పే చేసినని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. 8.5 మిలియన్ ఏంది, $450 బిలియన్ అయింది. ఒక వేల డిఫరెన్స్ ఉంది అన్నట్టు. ఇప్పుడు 8.5 వెనకకి ఇవ్వాలన్నా ఫైట్ చేయొచ్చు కంపెనీస్. ఆ $450 బిలియన్ కూడా వచ్చింది. సో డెఫినెట్లీ మా దగ్గర జ్యుడిషియరీ సిస్టమ్ కంప్లీట్ గా ఇండిపెండెంట్. జ్యుడిషియరీ సిస్టమ్ ఒకటే కాదండి, మా దగ్గర ప్రాసిక్యూషన్ సిస్టమ్ ఉంటుంది కదండి, అది కూడా కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, క్లింటన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు క్లింటన్ అన్నను బొక్కలేసేసిండ్రు, జైలు పోయిండు. బైడెన్ మీకు తెలిసి, క్లింటన్ అంటే చాలా పురాణ, బైడెన్ ఉన్నప్పుడు బైడెన్ కొడుకుని తీసుకుపోయి అరెస్ట్ చేసి బొక్కలేసేసిండ్రు వైలేషన్స్ కింద. అటువంటి దేశం మాది. ఆ తర్వాత వాళ్ళకి క్లెమెన్సీ ఉంటది, ప్రెసిడెంట్ రైట్ ఉంటది కాబట్టి ఆ లాస్ట్ డే పోయే ముందు వదిలేస్తారు, అది వేరే విషయం. కానీ ప్రెసిడెంట్ కొడుకు అయినా కూడా అతన్ని ప్రాసిక్యూట్ చేసి తీసి బొక్కలేసేసిండ్రు. ప్రెసిడెంట్ కి ఏం అథారిటీ ఉండదు. దబ్బన వాళ్ళకి ప్రాసిక్యూషన్ కొరకు కాల్ చేసిండ్రు అనుకోండి, కథమే మొత్తమే ఇంపీచ్ అయిపోతాడు. సో ఫైనల్ ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి మీ సజెషన్స్? డెఫినెట్లీ ఈ జడ్జిమెంట్ మంచి జడ్జిమెంట్. ఏదైతే ప్రెసిడెంట్ కు అథారిటీ లేదు, అతను ఏదైతే అథారిటీ ఉన్నదని భావించిండో అది క్లియర్ గా కోర్టు చెప్పేసింది. ఇది రిస్ట్రిక్షన్ కాదు, ఇది మన మీద ట్యాక్స్ వేసడానికి ప్రయత్నం చేసిండు. ట్యాక్స్ వేసే అథారిటీ ప్రెసిడెంట్ కు లేదు, ఓన్లీ పార్లమెంట్ కే ఉంది. ఇది మన ఇండియన్స్ కు జనరల్లీ చాలా మంచిది, మన హైదరాబాద్ కు చాలా మంచిది. కానీ ఈ డెసిషన్ ఏదో మార్చ్ కన్నా మొదలొచ్చుంటే దాదాపు ఒక 10,000 మంది మన హైదరాబాద్ నుంచి H1 మీద యుఎస్ కి వచ్చేవాళ్ళు. ఇది లేటుగా వచ్చింది కాబట్టి ఇబ్బంది అయితే. సో తెలంగాణలో అంటారండి, దేరాయా మగర్ దురుస్తాయా. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు తీసుకుంటే మీ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ కెరీర్ గైడ్ త్రూ కూడా చాలామందికి ఒక 1 hour మీరు జూమ్ కాల్లో వాళ్ళకున్న ప్రతి డౌట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.